ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ ఎట్ బాచ్పల్లి APR ప్రాజెక్ట్స్. ఫ్లవర్స్ అన్ని చెక్ చేసుకుని అప్పుడు పంపిస్తా. చాలా మంది ఆర్గనైజ్ చెక్ చేయరు, వెళ్ళిపోతుంది అయిపోతుంది. కానీ చాలా ఇంపార్టెంట్ ఆ ఫ్లవర్స్. ఎందుకంటే డెకార్ చేసినప్పుడు ఆ బ్యూటీ కానీ ఆ ఫ్లేవర్ కానీ తెలిసిపోతుంది అన్న. ఆ స్టేజ్ ఎక్కగా నా సువాసన తెలిసిపోతుంది. యాక్చువల్లీ చాలా మందికి ఇవన్నీ తెలియదండి. డెకార్ చూడడానికి ఓకే తక్కువకి వచ్చిందా బాగుందా ఇలా చూసుకుంటారు, కానీ ఆ బ్యూటీనెస్ అనేది ముఖ్యం అన్న. అంటే ఐ ఫీల్ ఏంటంటే రాయల్ గా ఉండాలి, క్లాసీగా ఉండాలి, చూడగానే వావ్ అనిపించాలి. అలానే హంగు ఆర్బన్ సింపుల్ గా ఉండాలి, అంతే నా టార్గెట్. ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ మ్యారేజెస్ కి ఎవరిదానికి చేశారు? బేసిక్ గా నేను సెలబ్రిటీస్ అస్సలు తీసుకోను, వచ్చినా కూడా తీసుకోను. అంటే ఇక్కడ రిలేషన్ అడ్డు వచ్చేస్తుంది అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనీ కానీ బాబాయ్ అన్నాం అనుకోండి, ఆ సిరి మనమే కదా ఎక్కడికి వెళ్తాం అంటారు. నేను 2-3 చేశానన్నా లిటరల్ ఆబ్వియస్ గా చెప్పకూడదు. సో అందుకనే నేను ధనరాజ్ నుంచి వచ్చిన ఏది తీసుకోను. ధనరాజ్ నుంచి రికమెండేషన్ వచ్చిందంటే నేను బిజీగా ఉన్నానని చిన్న కళ తప్పుకుంటా. లేదన్నా అసలు తనకి తన ఫీల్డ్ కి నా ఫీల్డ్ కి సంబంధం లేదు. ధనరాజ్ నుంచి వచ్చినా కూడా నేను తీసుకోను. నా అంటే నా వర్క్ చూసి రావాలి తప్ప ధనరాజ్ వైఫ్ అను అది కాదు. నా వర్క్ చూసి నా టాలెంట్ చూసి నాకు రావాలి, అది ఇంపార్టెంట్ కదన్నా. ఎన్ని రోజులు ధనరాజ్ వైఫ్ కి సర్వైవ్ అవ్వలేం కదన్నా. నాకు టాలెంట్ ఉంటే ఆటోమేటిక్ అదే నడుచుకుంటూ వస్తుంది, అంతే. నా టార్గెట్ అయితే అంతే. పొలిటీషియన్స్ ఎవరైనా చేసావా? నేను ఏదైనా పెళ్లికి వచ్చింటే మేబీ నేను చూసిండి అబ్బా ఎంత బాగా చేశాను అనుకున్నా. చేశాను. అండ్ దెన్ మన సినిమా వాళ్ళకి కూడా ఏంటంటే లిటరల్ గా వాళ్ళు నాకు సినిమా వాళ్ళని తెలియదు. నేను ఈవెంట్ చేసి ఓహో వాళ్ళు వచ్చి అది మీనండి అంటే అవునా ఓకే అండి నాకు తెలీదు. సో చాలా మంది సింగర్స్ కూడా చేశా. డెస్టినీ వెడ్డింగ్స్ కానివ్వండి, గోవా కానివ్వండి, నాకు తెలియకుండానే నేను సినిమాలో చేశా. అంటే వాళ్ళ ఫాదర్ మదర్ అలా కాంటాక్ట్ అయ్యేవాళ్ళన్న. అక్కడ చూసినాక ఓహో ఈ పిల్లనా ఓకే అనుకున్నాను తప్ప చాలా మంది చేశాను. బట్ పేర్లు చెప్పడం కరెక్ట్ కాదేమో మేబీ. ఉంది పెళ్ళిళ్ళకి డెకరేషన్ చేసింది అలా అని కాదన్న. అంటే క్లయింట్ ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు ఒక సింగిల్ పిక్ కూడా పోస్ట్ చేయను నేను. అసలు ఓన్లీ డెకార్ మాత్రమే పోస్ట్ చేస్తా. ఓకే మీరు అగ్రి అనుకుంటేనే పోస్ట్ చేస్తా. అంటే అడగనన్న వాళ్ళంతా కొంతమంది అడుగుతారు సిరి మమ్మల్ని కొలాబరేట్ చేయని, అప్పుడు మాత్రమే కొలాబరేట్ చేస్తా. ఎలా ఒక కోటి 2 కోట్లు తీసుకుంటావా పెద్ద పెద్ద మ్యారేజెస్ కి? నో అన్న, యాక్చువల్లీ నా దగ్గర అంటే స్టార్టింగ్ మ్యారేజ్ బడ్జెట్ 5 lakhs అన్న. అవునా? 5 lakhs తోనే స్టార్ట్ అవుతుంది. ఓకే, 5 నుంచి 5-10 అంటే ప్యాకేజెస్ ఉంటాయి అన్న. 5, 10, 12.5, 15 అలా ఉంటాయి. యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ ఒక మ్యారేజ్ చేస్తున్నాను, ఈజ్ వెరీ యూనిక్ అనమాట. 1.5 CR యాక్చువల్లీ 5 days మ్యారేజ్ అన్న, కంప్లీట్ నాది. సో ఏంటంటే వాళ్ళు ఏమి చేయరు, జస్ట్ బట్టలు బంగారం మాత్రం మీరు తెచ్చుకోండి, మిగతా అదంతా నేనే. సో అలా ప్యాకేజ్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనకున్న క్రియేటివిటీ బయట పెట్టడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటది. సో ఈ లెక్కన ధనరాజ్ కన్నా ఎక్కువ నువ్వే సంపాదించుంటావు అంటే. యాక్చువల్లీ ఇది కూడా నాకు ఎప్పుడు అనిపించింది అంటే ఛాలెంజింగ్ గా తీసుకోవాలన్నప్పుడు తను సినిమా స్టార్ట్ చేశాడు కదా, అప్పుడు ఒక మాట అడిగాడు నన్ను, సిరి నేను అనుకుంటున్నాను ఒక 2.5 years 3 years బ్రేక్ వస్తుంది, ఓకే గో హెడ్ నేను హ్యాండిల్ చేసుకుంటాను నువ్వు వెళ్ళు. అప్పుడు స్టార్ట్ చేసా ఈవెంట్స్? అప్పటికి స్టార్ట్ అయ్యిందన్న. నేను స్టార్ట్ చేశాను 6 months లోనే మంచి. అంటే నా క్లయింట్స్ కూడా ఎలా ఉంటారంటే ఒక పెళ్లి చేశాను అనుకోండి అన్న, సీమంతం అండ్ దెన్ డెలివరీ 21 days, నామకరణం, ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే అన్ని నాకే. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ సంబంధించిన ఈవెంట్స్ అన్ని నాకే వస్తాయి, అందులో డౌటే లేదు. సో చెప్పేశాడు ఒక 2.5 years నాకు బ్రేక్ వస్తుంది, నేను యాక్ట్ చేయలేను, సో డెఫినెట్ గా ఇంటిని నేను చూసుకోలేను, నువ్వే చూసుకోవాలని చెప్పేశాడు. నేను గో హెడ్, ఓకే నేను బానే ఉన్నాను కదా, సో ఇంకొంచెం కష్టపడాలి అంతే నేను, ఓకే గో హెడ్ చేసేసుకో అని చెప్తాను నేను. ఇట్స్ గుడ్, మంచి పేరు వచ్చింది, హ్యాపీ అనమాట. ఓకే ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఏమవుతుందో ఒక చిన్న టెన్షన్ అయితే ఉందన్న. నేను ఫస్ట్ తను చేస్తానంటే డైరెక్షన్ కదా, ఓకే చెయ్యాలా వద్దండి అన్న, నీకు ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది. యాక్చువల్లీ దానికి రైట్ శివప్రసాద్ అన్న, చాలా అంటే నాకు ఓన్ బ్రదర్ అన్నట్లు శివప్రసాద్ అన్న. నేను అడిగా అన్న ఓకేనా సెటిల్డా, నేను నీ మీద నమ్మకంతే సిరి నన్ను నమ్మురా అన్నాడు. ఓకేనా అని చెప్పేసి ఓకే చేసేసి అగ్రిమెంట్ చేసి అని చెప్పేసాను. డన్, ఓకే మంచి పేరు అయితే వచ్చింది, గుడ్, మంచి సినిమా అయితే తీసాడు. సో లవ్ మ్యారేజ్ కదా మీ ఇద్దరు? సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ధనరాజ్ తెలుసమ్మా, లేకపోతే ఇండస్ట్రీకి రాకముందే ఎక్కడన్నా కలిసి తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత స్ట్రగులింగ్ లో నీ పాత్ర కూడా ఉంది? యాక్చువల్లీ I am a basically classical dancer అమ్మ. అవునా? క్లాసికల్ డాన్సర్. సో ఒక టైంలో ఏంటంటే తను ఒక డాన్స్ స్టూడియో పెట్టాడు ఫిల్మ్ నగర్ లో.
సో అప్పుడు ఏంటంటే తను అడిగాడు అనమాట, కాల్ చేసి ఈ నియర్ బై ఎవరైనా క్లాసికల్ డాన్సర్ ఉన్నారంటే అప్పుడు నన్ను కాంటాక్ట్ అయ్యాడు. సో అంటే అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఆ రోజే నేను పరిచయం అవటం, ఇంటికి వెళ్ళేసరికి అంటే బిఫోర్ వాళ్ళ అమ్మగారు చనిపోయారు ఏంటో తెలియదు, తన ఫీల్ ఏంటంటే మా అమ్మ వెళ్ళిపోతూ నిన్ను నాకు ఇచ్చింది. సో ఆ రోజే 2 సిచ్యువేషన్. వాళ్ళ అమ్మగారు అంటే మా అత్తగారు వచ్చేసి నవంబర్ 23 చనిపోయారు. సో మా మ్యారేజ్ వచ్చేసి మార్చిలో అయింది. ఓకే. లిటరల్లీ చెప్పాలంటే ధనరాజ్కి ఆ రోజు మ్యారేజ్ అని కూడా తెలియదు, చెప్పలా. అంటే నేను నా ఫ్రెండ్స్ ప్లాన్ చేసుకుని తనకి తెలీదు రేపే మన మ్యారేజ్ ఓకే అంతే, ఏమీ తెలియదు. అప్పటికి ఇండస్ట్రీకి వచ్చాడా? మా పెళ్ళైన 3rd డేని జగడం సినిమా వచ్చింది తనకి. ఓకే. అంతకుముందు ఓకే అంటే నేను క్లాసెస్ చెప్పేదాన్ని, తను క్లాసెస్ చెప్పేవాడు. సో కానీ ఆఫ్టర్ దట్ మ్యారేజ్ తర్వాత తను ఒక మాట అన్నాడు, నేను 100 రూపాయలు తెచ్చినా కూడా దాంతోనే ఇల్లు మెయింటైన్ చేయి, 1000 రూపాయలు తెచ్చినా దాంతోనే. సో ఓకే అంటే తనకి ఇష్టం లేనప్పుడు ఎందుకని ఆపేసాను నేను. కానీ గుడ్, మ్యారేజ్ తర్వాత మ్యారేజ్ అయింది, 3rd డే జగడం సినిమా వచ్చింది. ఆ తర్వాత ఇస్ గుడ్ అంటే ఈ ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి ఎవ్రీథింగ్. అప్పటి వరకు ఏంటి పరిస్థితి ఏంటి? అప్పటి వరకు అంటే చాలా కష్టాలు ఫేస్ చేసి ఉంటారు కదా ఇద్దరు కూడా. అంటే 0 నుంచి వచ్చాము, తినక ఉండటానికి లేక. గుడ్ లక్ ఏంటంటే కన్నా బిఫోర్ కూడా నాకు ఎక్కువ క్లాసెస్ ఉండే. ఓకే. నేను మంచి ఓకే నాకు పర్ మంత్ ఇన్కమ్ వచ్చేది, బాగానే ఉండేటోళ్ళం. తను ఓకే అప్పుడప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఓకే సటన్ ఆఫ్ టైం. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా బాగుంది. 3rd డే సినిమా వచ్చింది, గుడ్, నాకు మంచిగా అనిపించింది. ఓకే పర్వాలేదులే తను అంటే పడటం కూడా చాలా పెద్ద రోల్ పడింది స్టార్టింగే. ఓకే గుడ్. కానీ ముందైతే నేను క్లాసెస్ చెప్పాను, నాకు ఒక ఇన్కమ్ వచ్చేది. సో నేను దాంతో గెట్ ఆన్ అయ్యాం ఆ మంత్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.